మరి సొలొమోను కూడా ఆయన అడిగే కోరికలు ఆయన ఏం చేశారంటే ఉత్తమమైన మరి జ్ఞానం అడిగినప్పుడు ఐశ్వర్యం అంతా కూడా ఆయన చెట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా చూసినట్లయితే మరి దేవుని ప్రేమలరా ఆ గృహానికి వచ్చినప్పుడు ఆ గృహంలో మరి ఏం చేసింది అక్కడ చూసినట్లయితే మరియా ఉత్తమమైనది ఏర్పడి మన జీవితంలో కూడా మరి దేవుని సన్నిధికి మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటలకి అలాగే దేవుని ప్రార్థనకి అలా ఉదయకాలం లేచిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన మొదటిగా ప్రార్థన చేసుకోవాలి సన్నిధిలో. మరి మొత్తం చాలా మంది పొద్దున్నే లేకపోతే ఏం చేస్తారంటే అప్పుడు కొంతమంది వెంటనే సెల్ ఫోన్ చూస్తారు. అయినొక్క వార్తలను నేను చూసుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా చూసుకొని లాస్ట్కి ఎన్ని అయ్యేప్పుడు అరగంట అయిపోతుంది అనుకుంటాం. మరి ఎన్ని కాకుండా మరి దేవుని వాక్యాలు మనం పెడితే వేరే విషయం దేవుని ప్రేమ మంచిదే. మరి దేవుని సన్నిధిలో మనం ఏం చేయడం? ఉదయకాలం లేచి దేవునికి సమయాన్ని ఇవ్వాలి. వాక్యాలు పెట్టడంలోనూ లేదా సువార్త సువార్త పరిచర్య. ఒకసారి ఏలూరు మేడం గారు ఫోన్ చేస్తే మరి దేవుని పరిచర్య ఎలా చేస్తానంటే